ఓవ్యులేషన్ అనేది ఇంటర్కోర్స్ కి చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసా? 36 నుంచి 40 గంటల మధ్యలో ఓవ్యులేషన్ జరుగుతుంది. ఈ ఫర్టైల్ పీరియడ్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి. కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తూ సరైన టైం ఇంటర్కోర్స్ కి ఏది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓవ్యులేషన్ అనేది ఇంటర్కోర్స్ కి చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసా? ఈ వీడియోలో ఓవ్యులేషన్ ని మనం కరెక్ట్ గా ట్రాక్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. ఓవ్యులేషన్ అనేది ఆడవారిలో ప్రతి మంత్ పీరియడ్స్ తో లింక్ అయి ఉంటుంది. ఎవ్రీ ఉమెన్ విల్ గెట్ ద పీరియడ్స్ అరౌండ్ 28 to 30 డేస్ మధ్యలో పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ నుంచి ఎగ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి ఎగ్ ఒక పర్టికులర్ సైజ్ వచ్చాక 18 to 20 mm వచ్చాక అది ఓవ్యులేట్ న్యాచురల్ గా అవుతుంది. కొన్ని కండిషన్స్ లో డాక్టర్స్ ఏం చేస్తారంటే రిలీజ్ అవ్వడానికి ఎక్స్ట్రా అడిషనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ HCG ట్రిగర్. సో ఇలా ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక 36 నుంచి 40 గంటల మధ్యలో ఓవ్యులేషన్ జరుగుతుంది. ఈ ఓవ్యులేట్ అయిన ఎగ్ అనేది మెచ్యూర్ స్టేజ్ లో ఫెలోపియన్ ట్యూబ్ లో మనకి 24 to 48 అవర్స్ మధ్యలో ట్యూబ్ లో అవైలబుల్ ఉంటుంది. ఈ టైంలో భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల స్పర్మ్స్ యూట్రస్ లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్ కి ట్రావెల్ చేసి ఫర్టిలైజ్ చేస్తుంది. స్పర్మ్ ఒక ఎగ్ ని ఫర్టిలైజ్ చేయడం వల్ల ఎంబ్రియో ఫామ్ అయ్యి వచ్చి యూట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంది. ఓవ్యులేషన్ అనేది అందరికీ ఒకే సమయంలో జరగదు. ఇది మనకి పీరియడ్ లెంత్ ని బట్టి ఉంటుంది. ఒకవేళ మోర్ దెన్ 30 డేస్ ఉంటే, ఎగ్జాంపుల్ PCOD కండిషన్స్ లో పీరియడ్ అనేది 40 డేస్ 45 డేస్ ఉంటుంది. సో వీళ్ళలో ఎగ్ అనేది లేట్ గా ఫార్మేషన్ అయ్యి ఓవ్యులేషన్ కూడా లేట్ గా ఉంటుంది. అండ్ PCOD ఒకటే కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ఈ ఓవ్యులేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ప్రాపర్ గా డైట్ తీసుకోకపోవడము, ప్రాపర్ గా రెస్ట్ లేకపోవడము, స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవ్వడము అండ్ ఎక్కువగా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఇలాంటి కండిషన్స్ లో ఎగ్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. ఓవ్యులేషన్ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఓవ్యులేషన్ అనేది జరిగాక 24 to 48 అవర్స్ మధ్యలో భార్యాభర్తలకి ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఓవ్యులేషన్ తెలుసుకోవడం వల్ల సాధ్యమవుతుంది. అండ్ ఇలా చేయడం వల్ల మనకి స్పర్మ్ ట్రావెల్ టైం అనేది తగ్గి ఎగ్ ని ఫాస్ట్ గా రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది కరెక్ట్ టైంలో జరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి ఇంటర్కోర్స్ ఏ టైంలో చేస్తే కరెక్ట్ గా ఉంటుందో తెలుసుకుందాం. నార్మల్ గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న స్త్రీలలో ఓవ్యులేషన్ అనేది అరౌండ్ 14th to 16th డే ఉంటుంది. సో ఈ టైంలో భార్యాభర్తల్ని కలిసి ఉండమని చెప్తాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు మీ ఫర్టైల్ పీరియడ్ ని ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది మీరు కొన్ని టెస్ట్ల ద్వారా కనుక్కోవచ్చు. ఇలా కనుక్కున్నప్పుడు ఈ ఫర్టైల్ పీరియడ్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్పర్మ్ అవైలబిలిటీ ఎగ్ కి ఎప్పుడు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అందులో ఫస్ట్లీ కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడము. ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల ఓవ్యులేషన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్లీ కరెక్ట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ అనేది మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఓవ్యులేషన్ ని ఎలా ట్రాక్ చేసుకోవాలి? ఓవ్యులేషన్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఓయాసిస్ లో మేము పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అప్రోచ్ ద్వారా ప్రతి కపుల్ కి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాము. ఈ రోజే మీరు ఓయాసిస్ ఫర్టిలిటీలో కన్సల్టేషన్ బుక్ చేసుకొని సంప్రదించండి.